హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ హ్యాపీగా, ఆరోగ్యంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నేనైతే నా 34 డేస్ ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. ఇవాళ నా 35థ్ డే కూడా నేను స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? సో, మీ హెల్త్ పట్ల, మీ ఫిజికల్ ఫిట్‌నెస్ పట్ల కొద్దిగా జాగ్రత్త తీసుకుంటారని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎవరైనా నా వీడియో చూస్తున్నవారు అట్‌లీస్ట్ ఇవాల్టి నుంచైనా నా 35థ్ డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ అయినా చూసి మీరు కొద్దిగా మోటివేట్ అవుతారని నేను కోరుకుంటూ ఉన్నాను. సో దట్ ఈజ్ ఆన్ ద 35th డే ఆఫ్ ఫిట్‌నెస్ రొటీన్. నేను డైలీ నా వీడియోస్‌లో గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాను కదా! సో ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్, యెస్టర్‌డే అవర్ ఫ్యామిలీ హ్యాడ్ 197 సబ్స్క్రైబర్స్. సో నేను నిన్న చెప్పాను, ఒక ముగ్గురు యాడ్ అవుతే మన ఫ్యామిలీకి 200 రౌండ్ ఫిగర్ అవుతుంది. 200 సబ్స్క్రైబర్స్ అవుతారని చెప్పి. సో టుడే ఐఎమ్ హ్యాపీలీ ప్రౌడ్లీ అనౌన్సింగ్ దట్ వీ ఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 202 సబ్స్క్రైబర్స్. సో ఎవరైతే కొత్తగా యాడ్ అయ్యారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు, మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సో దట్ ఈస్ ఆన్ ద గ్రాటిట్యూడ్ నోట్. ఇంకా ఇవాళ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మన జీవితంలో గురువులు చేసే సేవ అంతా ఇంత కాదు. వారు మన జీవితం పట్ల వెలుగు నింపుతారనమాట. మనకు మంచి ఏది, చెడు ఏది, మనకి జ్ఞానాన్ని పెంపొందిస్తారు. మనల్ని మంచి సరైన మార్గం దిశగా మనల్ని పయనించేలా వారి కృషి చాలా ఉంటుందన్నమాట. సో అందుకు నేను ఇవాళ నా జీవితంలో భాగమైనటువంటి గురువులందరికీ ఇవాళ నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఉన్నాను. సో పేరు పేరున అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు ఇప్పటి వరకు, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు, ఇవాల్టి వరకు ప్రతి విషయంలో నేను నేర్చుకున్నటువంటి జ్ఞానము నాకు జీవితానికి ఎంతో ఉపకరిస్తోంది. నా పిల్లల్ని పెంచుకునేందుకు నాకు చాలా సహాయపడుతోంది. సో పేరు పేరున అందరికీ తల వంచి నమస్కరిస్తూ ఉన్నాను. సో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందరికీ వన్స్ అగైన్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఆన్ దట్ టుడే స్పెషల్ అకేషన్ కాబట్టి సో అలా శుభాకాంక్షలు అండి అందరికీ. ఇంకా కమింగ్ టు అవర్ డైలీ చెక్ లిస్ట్. నా వీడియోస్ డైలీ చూస్తున్న వారికి అయితే తెలిసే ఉంటుంది నేను ఏ చెక్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుతున్నానో. సో చెక్ లిస్ట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? మార్నింగ్ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి. మార్నింగ్ లేవాలి అంటే ముందు రోజు నైట్ ఎర్లీగా పడుకోవాలి. ఎర్లీగా పడుకోండి. మార్నింగ్ లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగండి. గోరువెచ్చని నీరు తీసుకున్న తర్వాత 5 to 10 మినిట్స్ మలాసనలో కూర్చోండి. బోవెల్ మూమెంట్స్ హెల్ప్ చేస్తుంది. తర్వాత నేచర్ కాల్స్ తీసుకోండి. నేచర్ కాల్స్ని ఇగ్నోర్ చేయొద్దండి. తర్వాత యోగా మ్యాట్, వాటర్ బాటిల్ తీసేసుకొని జాయిన్ అయిపోండి నాతో యోగా చేయడానికి. ఎవరికైతే మార్నింగ్ వీల్ కాదో వారు ఈవినింగ్ హ్యాపీగా ఎంటీ స్టమక్లో ఎనీ పార్ట్ ఆఫ్ ద డే చేసుకోవచ్చు. నేనేం బిలీవ్ చేస్తాను అని అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అసలు ఏమి చేయకుండా, అసలు బాడీకి ఎలాంటి ఫిజికల్ మూమెంట్ లేకుండా ఉండడం కంటే కొద్దిగా మన శరీరాన్ని కదిలించుకోవడం అనేది చాలా అవసరము. ఇంకా నేను ఇవాళ ఒక విషయం చెప్తాను. నిన్నటి రోజు ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే ఇవాళ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకూడదన్న విషయంతో నేను చెప్తున్నాను. అసలు యోగా ఎందుకు చేయాలి, ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి, మనం ఫిజికల్ ఫిట్గా ఎందుకు ఉండాలి అన్న పాయింట్కి ఒకటి చెప్తాను. ఒక మనిషిలో ఒక రీసెర్చ్ అనమాట, ఇది ప్రొసీడింగ్స్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనాలిసిస్. ఆ రిపోర్ట్ ప్రకారము నేను నిన్న ఆల్రెడీ డిస్కస్ చేశాను. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయిన వారి కోసం ఇవాళ మళ్ళీ స్పెసిఫై చేస్తున్నాను. ఆ రిపోర్ట్ ప్రకారము ఎవరికైనా క్యాన్సర్ సెల్స్ అనేవి బాడీలో స్టార్ట్ అయ్యాయి అనుకోండి, వారు ఎక్సర్సైజ్ వారి భాగంలో, వారి జీవన శైలిలో ఉందనుకోండి, వారికి క్యాన్సర్ సెల్స్ గ్రోత్ అన్నది 60% వరకు డిక్రీజ్ అవుతోంది. గ్రోత్ అన్నది పెరగట్లేదు. పెరుగుదల 60% తగ్గుతోంది. ఎందుకు అంటే ఎక్సర్సైజెస్ చేయడం వల్ల. సో ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏమవుతుందనంటే ఈ బ్లడ్ షుగర్ ఏదైతే ఉంటుందో, క్యాన్సర్ సెల్స్ ఫుడ్గా తీసుకునే బ్లడ్ షుగర్, అది మన బాడీ మెటబాలిజంకి, మన స్కెలిటల్ మజిల్స్కి యూజ్ చేసుకుంటుందో అనమాట. ఆ ప్రకారంగా క్యాన్సర్ సెల్స్ వాటికి ఫుడ్ లేక అవి చచ్చిపోతున్నాయంట. అందుకే గ్రోత్ అన్నది తగ్గుముఖం పడుతోందంట. ఎంత మంచి విషయం కదా! రూపాయి ఖర్చు లేదు, మనం జిమ్ములకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఇంట్లోనే నార్మల్ ఎక్సర్సైజెస్, యోగా, వార్మప్స్ అండ్ ఫిజికల్ రొటీన్, అంతే. ఏమీ లేదు. ఒక్క 10 పైసలు ఖర్చు లేదు. నేను ఇంకొకటి విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మన ఛానల్కి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారి కోసము, ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకునే వారి కోసం కూడా నేను ఇది 1000 డేస్ అని స్టార్ట్ చేశాను కదా ఫిట్నెస్ ఛాలెంజ్. దేవుడి దయ వల్ల అంత సవ్యంగా జరిగితే ఈ 1000 డేస్లో
కొద్దిగా కన్సిస్టెన్సీ, హ్యాబిట్ బిల్డింగ్ మాకు కూడా కావాలి, మేము కొద్దిగా లేజీగా ఉంటున్నాము, ఎవరైనా ఇలా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుందని నేను అనుకునేదాన్ని. సో ఎవరైనా అలా అనుకొని నన్ను మోటివేటర్గా ఫీల్ అయితే మాత్రము ఈ 1000 డేస్ ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్లో నేను ₹1 తీసుకుని, నాకు ఒక్క పైసా కూడా వద్దండి మీది. నేనేంటంటే మేము ఆల్రెడీ సఫర్ అయ్యి ఉన్నాం కాబట్టి నా వీడియోస్ వల్ల ఒక్కరో ఇద్దరో కొద్దిగా మోటివేట్ అయ్యి కన్సిస్టెంట్గా ఫిజికల్ ఫిట్నెస్ అన్నది వాళ్ళ లైఫ్లో భాగం చేసుకుంటే నాకు దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. నాకు అది చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు. సో ఈ 1000 డేస్ ఫిట్నెస్ ఛాలెంజ్లో నాకు ₹1 కూడా మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. నేను చాలా వీడియోస్ చూశాను, కొద్దిగా ఫేమ్ రాగానే ఇలా ఆసనాస్, యోగా, ఎక్సర్సైజెస్ ఇలాంటి స్టార్ట్ చేయగానే దే ఛార్జింగ్ అమౌంట్ అనమాట, దే ఛార్జింగ్ మనీ, లైక్ 500 పే చేసి జాయిన్ అవ్వండి, ₹1000 పే చేసి జాయిన్ అవ్వండి అలా. సో నాకైతే మీరు ఏమీ పే చేయాల్సిన అవసరమే లేదు. ఇన్ కేస్ దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగితే 1000 డేస్ తర్వాత కూడా ఇన్ కేస్ మళ్ళీ నేను ఇలాంటి ఛాలెంజ్ ఏదైనా స్టార్ట్ చేస్తే అప్పుడు కూడా మీరు నాకు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నా వీడియోస్ చూసి మీరు ఈ ఎక్సర్సైజెస్ రొటీన్స్ ఫాలో అయ్యి కొద్దిగా ఫిట్గా ఉంటే చాలు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ, దట్స్ ఇట్. సో ఇంకా నిన్న వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ షీ టోల్డ్ అనమాట, వాట్ ఏ డెడికేషన్, చాలా వెయిట్ లూజ్ అయ్యావు, యూఆర్ లుకింగ్ లీన్ అండ్ స్లిమ్ అని చెప్పి. సో యాక్చువల్గా నేను వెయింగ్ మిషన్లో చూసుకున్నప్పుడు దేస్ నో మచ్ డిఫరెన్స్ అనమాట, నాకు వెయిట్లో డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నా బాడీలో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనకి బాడీ ఈజ్ అయిపోతుంది, ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. మనకి ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక వెయిట్ రిడక్షన్ అన్నది మనము ఎంతో ఎక్స్ట్రీమ్ డైట్ ఫాలో అవుతే తప్పితే వెయిట్ రిడక్షన్, ఫ్యాట్ రిడక్షన్ అనేది జరగదు. మనం ఏం చేయాలంటే ఒక వయసు వచ్చాక, వెన్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నియరింగ్ 40కి దగ్గరగా వెళ్తున్నప్పుడు మనము ఓవర్గా ఫుడ్ మరీ ఇంకా క్రేవింగ్స్ వచ్చేంత నియంత్రణ పెట్టుకోవడము, ఓవర్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవడము, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలాగో ఉంటుంది. ఎంత వద్దనుకున్నా మనకి అంతో ఎంతో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఇదంతా మనము మరీ పూర్తిగా అరికట్టలేమన్నమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ మనకి వెయిట్లో అది ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు 40 సంవత్సరాలకి దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనము వెయిట్ పెరగకుండా చూసుకున్నా కూడా చాలు. వెయిట్ తగ్గడం అన్నది ఈజ్ ఏ బై ప్రోడక్ట్. మనము వెయిట్ ఉన్నలాగా చూసుకున్నా కూడా చాలన్నమాట ఈ వయసుకి. మరీ ఎక్కువ పెరిగే కొద్దీ, ఒబీస్ అయ్యే కొద్దీ మనకి ఫ్యూచర్లో హెల్త్ కాంప్లికేషన్స్ వద్దన్నా వస్తాయి. సో అందుకోసము మీరు ఫిట్గా యోగా చేసుకోండి, ఎక్సర్సైజెస్ చేసుకోండి, వార్మప్ చేసుకోండి, మీరు ఫిట్గా ఉండండి. సో దట్ ఈజ్ వన్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు డిస్కస్. ఎందుకు చేయాలి, యోగా ఎందుకు చేయాలి, ఫిజికల్ ఫిట్నెస్ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి అన్న టాపిక్కి. ఇంకొకటి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అని చెప్పి. కోలోరెక్టల్ క్యాన్సర్ ఇవాళ రేపు చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాము. కోలోరెక్టల్ క్యాన్సర్, దాని సిమ్టమ్స్ గమనించుకోండి, సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేసుకోవద్దండి. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారి కోసము జస్ట్ మైల్డ్ అని హై లెవెల్ చెప్తాను. సిమ్టమ్స్ మోషన్లో బ్లడ్ స్ట్రెయిన్స్ కనపడతాయి, కొద్దిగా రక్తము ధార కనపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఒకరోజు కాన్స్టిపేషన్, ఒకరోజు మోషన్స్ టైప్లో లైక్ డిఫరెంట్ బోవెల్ మూమెంట్స్ అన్నవి ఉంటాయన్నమాట. ఒకరోజు మలబద్ధకం అవుతుంది, ఒకరోజు మోషన్స్ అవుతాయి. అలాంటి వేరియేషన్స్ గమనిస్తే ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. స్టూల్ అన్నది పెన్సిల్ సైజ్ స్టూల్ వస్తుంది, అంటే మనకి నార్మల్ బోవెల్ మూమెంట్స్ ఉండవన్నమాట. ఎప్పుడైతే మనకి అక్కడ ఒక పాలిప్ అన్నది స్టార్ట్ అయిందో, ఒక ట్యూమర్ లాగా పాలిప్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మే కన్వర్ట్ ఇంటూ దిస్ లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్ అనమాట. పెద్ద ప్రేగు క్యాన్సర్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే చిన్న చిన్న పాలిప్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ పాలిప్ ఒక పాలిప్ అయినా ఉండొచ్చు, పెద్ద ప్రేగు మొత్తం మీద అక్కడక్కడ విస్తరించైనా ఉండొచ్చు. సో వాటి వల్ల మనకి ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్ అనేది వస్తుందన్నమాట. సో మీరు ఆ పెద్ద ప్రేగు క్యాన్సర్లో ఆ పాలిప్స్ అవి అడ్డుపడుతూ ఉంటాయి కదా పేగులకి. అప్పుడు ఏమవుతుందంటే మనకి మోషన్ వచ్చే ఆ మార్గము సన్నబడిపోతుంది అనమాట. సో అలా సన్నబడడం వల్ల మనకి ఆ దార మోషన్ వచ్చే పాయింట్ దగ్గర మనకి పెన్సిల్ స్టూల్ అంటారు. సో అలాంటి సిమ్టమ్స్ ఉంటే గమనించుకోండి. ఇంకా బ్లడ్ లాస్ ఉంటుంది కదా. సో బ్లడ్ లాస్ ఉన్నప్పుడు మనకి లేజీగా అనిపిస్తుంది అనమాట, అనీమియా అవుతుంది మనకి బాడీలో. రోజు బ్లడ్ లాస్ ఉండడం వల్ల మనకి తెలియకుండానే నీరసం ఆవహిస్తుంది, ఆల్ ఆఫ్ సడన్ వెయిట్ రెడ్యూస్ అవుతారు. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్ని గమనించుకోండి. మొత్తానికి కోలన్ క్యాన్సర్ సిమ్టమ్స్ గమనించుకొని అసలు మాకు రాకూడదు లైఫ్లో అని అంటే
ఫైబర్ తీసుకోండి. ఎందుకంటే మన గట్‌లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అన్నది ఉంటుంది. సో, గుడ్ బ్యాక్టీరియా పెరగాలి, బ్యాడ్ బ్యాక్టీరియా చచ్చిపోవాలి అనంటే దానికి ఫైబర్ అన్నది పోషన్ అనమాట. మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాము, ప్రోటీన్ తీసుకుంటాము, ఫైబర్‌ని ఇగ్నోర్ చేస్తాము. బట్ ఫైబరే మనకి మంచి బ్యాక్టీరియా పెరగడానికి మంచి ఆహారం అనమాట. ఫైబర్ అంటే ఏమీ లేదు, పీచు పదార్థము. పీచు పదార్థం దేంట్లో ఉంటుందంటే ఆకుకూరల్లో ఉంటుంది, కూరగాయల్లో ఉంటుంది, ఫ్రూట్స్‌లో ఉంటుంది, నట్స్‌లో ఉంటుంది. సో, ఇవన్నీ విస్మరించొద్దండి. ఎవ్రీ డే ప్లీజ్ హ్యావ్ 5 ప్లాంట్ పాయింట్స్. ఇలా లెక్క పెట్టుకొని 5 ప్లాంట్ పాయింట్స్ ఫుడ్ ఇంటేక్‌లో ఉండేలాగా చూసుకోండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో, నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మీకు నా వీడియోస్ యూస్‌ఫుల్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా, హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీలో మెంబర్‌గా యాడ్ అవ్వండి. నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా నిన్న ఒక కామెడీ ఇన్సిడెంట్ గురించి చెప్తాను. నిన్న నేను యాక్చువల్‌గా మా చిన్న పాపని తైక్వాండోకి డ్రాప్ చేయడానికి వెళ్ళే టైంకి నాకు 200 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. సో, నేనేం చేశాను, 200 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అని చెప్పి హ్యాపీగా ఆ రౌండ్ ఫిగర్ ఎవరైతే రీచ్ అవుతారో ఆ లాస్ట్ పర్సన్ ఉంటారు కదా, వద్దన్నా కూడా వారు కొద్దిగా స్పెషల్‌గానే ట్రీట్ చేయబడతారనమాట. ఎందుకంటే దే మేడ్ ది రౌండ్ ఫిగర్ కదా. సో, అలా నేను పాపని డ్రాప్ చేసే కంటే ముందే నేను పోస్ట్ చేశాననమాట. నా కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. లైక్ 200 సబ్స్క్రైబర్స్ అని చెప్పి. నేను పాపని డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ వచ్చే టైంకి 1 పర్సన్ డ్రాప్డ్ అనమాట. I don't know whether the newly added person he or she they themselves dropped or ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఎవరైనా డ్రాప్ అయ్యారో నాకు తెలీదు. బట్ అయ్యయ్యో! ఆల్రెడీ అనవసరంగా పోస్ట్ చేశానే అని చెప్పి నేను వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసేసాను. బట్ మార్నింగ్ లేచే టైంకి ఐ హ్యాడ్ అడిషనల్ దట్ 3 పర్సన్స్ 202 పర్సన్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. అదొక కామెడీ ఇన్సిడెంట్. నిన్న నాకు భలే నవ్వొచ్చిందనమాట. అందుకే ముందు ఏది షేర్ చేసుకోకూడదని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. సో, నేను జస్ట్ 200 సబ్స్క్రైబర్స్ అని పోస్ట్ చేసి అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి స్మాష్ ఒకరు డ్రాప్ అనమాట. ఐ డోంట్ నో వెదర్ హీ ఆర్ షీ వాట్ దే ఎక్స్పెక్టెడ్ అండ్ దే జాయిన్డ్ అండ్ వాట్ దే డింట్ గాట్ దట్ రిజల్ట్ అని నాకు తెలీదు. మేబీ పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు ఐడియా ఉంటుంది ఎవరు డ్రాప్ అయ్యారని చెప్పి. బట్ దట్ ఈస్ ఫైన్. ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. You have that option either to join or drop out at any point of time. Thank you so much. మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే జాయిన్ అవ్వండి, యూస్ఫుల్ అని అనిపిస్తే ఫాలో అవ్వండి. దట్స్ ఇట్. దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ 35th డే ఆఫ్ మై ఫిట్నెస్ ఛాలెంజ్. వీడియోస్ రెగ్యులర్గా చూడండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే వన్స్ అగైన్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడైతే ఎక్సర్సైజ్ రొటీన్ ఫాలో అయిపోండి.